ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికైనా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పకుండా సీఎం అవుతారన్నారు. తమిళనాడు సీఎం విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కు కూడా ఉందన్నారు. టాలీవుడ్ లో తెలంగాణ ఎగ్జిబిటర్స్ కు ప్రొడ్యూసర్స్ కు మధ్య షేరింగ్ ఇష్యూ ఎప్పటి నుంచో ఉందన్నారు తమ్మారెడ్డి. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెబుతున్న నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఒకరేమో రెంటల్స్ అంటారు, మరొకరేమో షేరింగ్ అంటారు. ఎవరి సమస్య వారే. దీనిపైన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అసలు ఎందుకు ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, ఎవరికి ఇబ్బంది ఉంది ఏంటి అనేది ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు, సీనియర్ నిర్మాత, డైరెక్టర్ నుండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. దీన్ని ఓవరాల్గా ఎట్లా చూడాలి ఏంటి అసలు సార్? ఇది ఎప్పటి నుంచి ఉన్న సమస్య, కొత్త సమస్య ఏం కాదు. ఈ సమస్యకి పరిష్కారం ఈజీగా అయిపోతున్నారు. ఇద్దరు కూర్చుంటే 10 నిమిషాల్లో అయిపోయే పని. ఎందుకు లాగుతున్నారో తెలియదు, లాగుతున్నారు. పైగా ప్రొడ్యూసర్లు అడిగేది ఏంటంటే ఈ ఒక్క సినిమా వదిలేసి నెక్స్ట్ సినిమా నుంచి కమిటీ వేశారు కదా, కమిటీ ప్రకారం వెళ్ళిపోవాలంటున్నారు. బట్ ఎగ్జిబిటర్స్ మాత్రం ఈ సినిమా నుంచే కావాలి అంటున్నారు. ఈ సినిమా నుంచి కావాలని మీరు ఎంతైనా పర్సంటేజ్ తీసుకోండి అన్నారు. ఇందాక కొంతమంది ఎగ్జిబిటర్స్తో మాట్లాడాం. వాళ్ళ పర్సంటేజ్కి ఏం లేదు, మీరు కమిటీ రేపు 60-70 అంటే దానికంటే 10%, 20% ఎక్కువ వేసి తీసుకున్నాం, మిగతాది మేము రెడీగా ఉన్నాము. బట్ పర్సంటేజ్ ఈ సినిమాతోనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే హరిహర మేలప్పుడు కూడా ఇట్లాగే చెప్పారు, ఏం జరగలేదు, ఇప్పటికైనా చెయ్యాలి అనేది వాళ్ళ పాయింట్. అది చిరంజీవి గారు మొన్న ఎప్పుడో పిలిచి మాట్లాడినట్టున్నారు. అది వీళ్ళు మాట్లాడారు సంథింగ్ ఏదో, మొత్తానికి ఆయనతో మాట్లాడారు. ఆయన నాకు వచ్చిన సోర్స్ ప్రకారం ఏంటంటే నేనున్నాను కదా మీకు ఎందుకు చేయండి అన్నట్టున్నారు. వీళ్ళు మరి కన్విన్స్ అయ్యి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కలవాల్సింది ఆయన్ని. ఇవాళ కల్లా రేపు కలుస్తారు అనుకుంటా. మళ్ళీ కలిసి వీళ్ళ సమాధానం ఆయనకి చెప్తారు. ప్రాబ్లీ చిరంజీవి గారు సాల్వ్ చేసేస్తారు అనుకుంటున్నాను. అంటే ఇప్పటికి వెళ్ళేది ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు, కాకపోతే అక్కడ కొంతవరకు చూస్తుంటే ఎగ్జిబిటర్స్కి క్లాస్ వీకినట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది సార్. అంటే చిరంజీవి గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అలా క్లాస్ స్పీకర్ అంటే నమ్మరు కదా. ఆయన సామరస్యంగా చెప్తారు కానీ కూర్చోబెట్టి మీరు అది ఇది అని చెప్పారంటే నేనైతే నమ్మను. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కి ఆయన రావటము ఇటీవల, అంటే నిన్నే పవన్ గారు ఒక కామెంట్ చేశారు, నేను 15 సంవత్సరాల నుంచి ఇంత పోరాడుతున్నా, నన్ను చేయలేదు. ఆయన కటౌట్ కట్లేసి ఇది మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చేయడం, ప్రచారం చేయడం, సీఎం అయిపోయాడు ఏకదాటిగా అనేసి ఆయన నవ్వుతూ అనడం ఎలా చూడాలి దీన్ని? అసలు ఏం చూడక్కర్లేదు, సరదాగా అన్నాడు. ఇప్పుడు అక్కడ అట్లాగే ఒక విజయ్ గారికి అంటే ముందు విజయకాంత్ వచ్చారు, కమల్ హాసన్ గారు వచ్చారు, అలెగ్జాండర్ గారు వచ్చారు, శరత్ కుమార్ గారు వచ్చారు. చాలామంది ఆర్టిస్టులు చాలామంది చేశారు. అందరూ కట్అవుట్లు పెట్టుకుని వచ్చారు. ఎవరి కట్అవుట్ అక్కడ నిలబడలా. విజయ్ గారి కట్అవుట్ కూడా అది కూడా ఒక లెవెల్కి వచ్చి ఆగింది అది. బట్ ఆయన సీఎం అయ్యారు అనుకోండి, అది వేరే సంగతి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్ గారికి ఈయనకి తేడా ఏంటంటే ఆయన ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ఈయన అటు ఇటు అవుతూ ఉండటంతో వెళ్ళిపోతూ ఉంది. సో ఈయన కూడా నేను అనుకోవటం ఫస్ట్ ఎలక్షన్ ఆయన కంటెస్ట్ చేసి ఉంటే గెలిచి ఉండేవారు. ఏది ఇప్పుడు చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారే, ఆ ఎలక్షన్లో ఈజీగా గెలిచేవారు నేను అనుకునేవాడిని. అప్పుడు మేమంతా ఆయన వెనకాలే ఉండేవాళ్ళం. ఇప్పుడు లేనని కాదు, అవసరం లేదు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడను. ఇప్పుడు ఆ రోజుల్లో నాకు పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ అవుతారు అనుకునేది 2014లో. ఎందుకంటే అప్పుడు చాలా గ్యాప్ ఉంది ఆంధ్ర రాజకీయంలో. సో ఆ టైంలో వస్తాను ఈయన సడన్గా ఎందుకు మనసు మార్చుకున్నారో ఆయనకి సపోర్ట్ చేశారు. రేపు ఆయన కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి పోటీ చేస్తే. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఆయన ఇంకా 50 ఏళ్లే కదా ఉంది, 50-52 ఉన్నట్టున్నాయి. సో ఆయన ఎప్పటికైనా సీఎం అయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తానికైతే ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా దానికి కొన్ని సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కనుక చాలా అగ్రెసివ్గా పనిచేస్తే మాత్రం భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. కెమెరామెన్ ఫాస్టర్తో వెంకట్, 10 TV.